నెక్స్ట్ ప్రాబ్లం fx ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్. ఒక ఫంక్షన్ని మూడు రకాలుగా డిఫైన్ చేశారు. 3x minus 2 when x greater than 3, x square minus 2 if x lies between minus 2 and 2 from minus 2 to 2x plus 1 if x less than minus 3. సో x వాల్యూ అనేది 3 కంటే ఎక్కువ ఉంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 3x minus 2 మైనస్ 2 నుండి 2 వరకు ఉన్నట్లయితే x స్క్వేర్ మైనస్ 2 తీసుకోవాలి. మైనస్ 3 కంటే తక్కువ ఉంటే x లెస్ దాన్ మైనస్ 3 2x ప్లస్ 1 తీసుకోవాలి. సో ఇలా ఫంక్షన్ని మూడు రకాలుగా డిఫైన్ చేశారు. ఫైండ్ ద వాల్యూస్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ f of 4, f of 2.5, f of minus 2, f of minus 4, f of 0, f of minus 7, f of 1, f of 9. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంది. సో ముందుగా f of 4 అంటే మనం ఫంక్షన్లో 4 అనే నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ 4 అనేది ఇక్కడున్న ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో 4 అంటే 3 కంటే ఎక్కువ. సో 4 అనేది 3 కంటే ఎక్కువ కాబట్టి మనం 3x minus 2 అనే ఫంక్షన్ని తీసుకొని అందులో 4ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 3 ఇంటూ x అంటే 4 మైనస్ 2. సో 3 4 12 మైనస్ 2. సో f of 4 ఎంత వస్తుంది 10. ఓకే, అట్లానే రెండవది f of 2.5. సో 2.5 అంటే అర్థం ఏంటంటే ఇది లైస్ బిట్వీన్ 2 and 3 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో ఆ విధంగా మనం తీసుకునే విధంగా ఏమైనా ఫంక్షన్ ఉందా? ఇది 3 కంటే ఎక్కువ ఉంటే తీసుకోవాలి. ఇది మైనస్ 2 నుండి 2 వరకు ఉంటే ఇది తీసుకోవాలి. మైనస్ 3కి బిలో ఉంటే తీసుకోవాలి. సో 2.5 అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది, లైస్ బిట్వీన్ 2 and 3. సో దీనికి తగినట్టుగా మనకి ఇక్కడ ఫంక్షన్ లేదు. ఓకే, ఇది మైనస్ 2 నుండి 2 వరకు మాత్రమే. సో 2కి 3కి మధ్యలో ఉంటే ఏం తీసుకోవాలనేది డిఫైన్ కాలేదు. సో ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫంక్షన్ కూడా దీనికోసం మనం తీసుకోలేం కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో థర్డ్ వన్ వచ్చేసి f of -2. సో -2 అనేది మనకి ఎట్లా ఉంటుంది? ఇగో ఇక్కడ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది. అంటే -2 కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. -2 దగ్గర నుండి +2 వరకు. సో ఏంటి ద ఫంక్షన్ x స్క్వేర్ -2. సో ఇందులో మనం -2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. -2 హోల్ స్క్వేర్ -2. -2 హోల్ స్క్వేర్ అంటే 4. 4 -2 అంటే 2. సో దట్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి f of -4. -4 అంటే 3 కంటే ఎక్కువ కాదు. -2 నుండి 2 వరకు కూడా మనకి -4 ఉండదు. -3 కంటే తక్కువ. సో ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు -3 కంటే తక్కువ. సో -4 అనేది -3 కంటే తక్కువ. -3 తర్వాత ఇంకా ఏముంటాయి? -4, -5, -6 అవన్నీ అప్ టు -∞. సో -4 అనేది -3 కంటే తక్కువ. సో ఇది మనం తీసుకోవాలి. నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో 2x plus 1 we have to take this function and then substitute the value -4. 2 into -4 plus 1. 2 minus 4 is -8 plus 1 which is equal to -7. Okay, next వచ్చేసి f of 0. సో f of 0 అనేది ఎక్కడ ఉంటుంది? 3 కంటే ఎక్కువ కాదు, -3కి బిలో ఉంటుంది, -2కి 2కి మధ్యలో ఉంటుంది. -2కి 2కి మధ్యలో అంటే -2, -1, 0, 1, 2 అవన్నీ ఇంటీజర్స్ మనం చూసినట్లయితే. ఓకే, డెసిమల్స్ కాదు, ఇంటీజర్ చూస్తే ఇది అక్కడే ఉంటుంది. సో ఇట్ లైస్ బిట్వీన్ -2 and 2. సో వి టేక్ దిస్ ఫంక్షన్ x స్క్వేర్ -2. సో x అంటే 0 స్క్వేర్ -2 అంటే 0 -2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. f of -7. మరి -7 కూడా -3 కంటే తక్కువే. ఓకే, కాబట్టి మనం 2x plus 1 అనే ఫంక్షన్ని తీసుకొని ఇందులో మనం -7 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 into -7 plus 1. 2 -7 -14 plus 1 -13. ఓకే, సో తర్వాత f of 1. సో 1 అంటే ఎక్కడ ఉంటుంది?
-2కి +2కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో -2 +2కి అంటే -2 -1 0 1 2. సో అవి ఇంటీజర్స్ వరకు చూసినట్లయితే సో వి టేక్ దిస్ ఫంక్షన్ x² - 2 1² - 2 1² అంటే 1 1 - 2 -1. ఓకే, f ఆఫ్ 9. సో 9 అంటే మనకి 3 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది పాజిటివ్ నెంబరు. సో ఇక్కడున్న ఫంక్షన్స్లో మనకి 3 కంటే ఎక్కువగా ఉన్న వాటికి మనం 3x - 2 మనం తీసుకోవాలి. సో వి టేక్ 3x - 2 దెన్ సబ్స్టిట్యూట్ 9 ఇన్స్టెడ్ ఆఫ్ x. 3 × 9 - 2 27 - 2 which is equal to 25. Okay, so these are the values of given. Okay, thank you.